Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అండి, సాటర్డే రోజు. ఇంకా ఆ రోజు అయితే పిల్లల కోసమని లంచ్ బాక్స్ రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళకు రాత్రి అన్నం ఉనిందండి, అది పులిహోర లాగా చేశాను. తర్వాత సాల్దనేసని ఇంకా వెంటనే మళ్ళీ గోధుమ పిండి అయితే కలిపేశాను, దోశలాగా పోద్దామని. మా చిన్నమ్మాయికి ఇష్టం అనమాట గోధుమ పిండి దోశలాగా వేయడము, వేసి ఇస్తే తింటుంది. సరే ఇంకా అమ్మాయి కోసమని గోధుమ పిండి కలిపేసి తెల్లారితోనే పిల్లలకు ఇంకా మాకు మా వారికి కూడా సరిపోతుంది. ఇంకా గోధుమ పిండి దోశ శనివారం తింటే మంచిదే కదా అనేసి ఇంకా అదైతే కలిపేశాను అనమాట. సరే ఇంకా చెప్పాను కదండి ఇది వరకు బ్లాగ్లోనే, ముల్లంగి పచ్చడి అయితే రోటి పచ్చడి తెల్లారి ఉదయమే చేసేసాను, 7 గంటలకే రుబ్బేశాను అనమాట రోట్లోని. సరే ఇంకా అదైతే పిల్లల కోసమని ఆ రోజు లంచ్ బాక్స్కి అదే కలిపిద్దాం, పచ్చడితో తింటున్నారు ఈ మధ్యలో పిల్లలు. అలవాటు అట్లే అయితే మంచిదే కదా, పచ్చళ్ళు తింటే కూడా చాలామంది తినరు కదా పిల్లలు, అట్లా అనేసి లంచ్ బాక్స్కి ముల్లంగి పచ్చడి పెట్టేశానండి. ఇంకా ఆ విధంగా చేశాను. పిల్లలకి ఇష్టమైతే కన్నా ప్లేట్లో కూడా వేసుకొని నాకేస్తారనమాట పచ్చడి. చాలామంది మేము మా వారే తినరనమాట పచ్చడి, ఒకరోజు తింటే మరుసటి రోజు తినరనమాట, అట్లా ఉంటుంది. కానీ పిల్లలు అయితే ఇష్టంగానే తింటున్నారు కాబట్టి అదే పెట్టాను ఆ రోజైతే. మామూలుగా ఏదైనా కాయ అయితే ఫ్రై చేసి రైస్ పెట్టేస్తూ ఉంటా, ఇంకా అలాగా చేశానమాట ఆ రోజైతే. లంచ్ బాక్స్ అలా రెడీ అయింది. స్నాక్స్ వచ్చి పప్పాయి పెట్టేశానండి. ఇంకైతే నేను అంతా మా వారు ఉదయం అయితే దీపారాధన చేసేస్తారు. ఇంకా నేను శనివారం కదా, మొదటి శనివారం అనమాట. మొదటి శనివారము ఇక్కడ మాకు తిరుపతిలో బాగా చేసుకుంటారండి, పాదాల దగ్గర, అలిపిరి దగ్గర. సరే ఇంకా మేము 3 వారాలు శనివారాలు మొక్కుతామన్నమాట. కొంతమంది చెప్పాను కదా ఇంతకుముందు కూడా 7 వారాల వ్రతాలు చేసుకునేది అలా చేసుకుంటారు, కానీ మేమైతే ఇట్లా మొక్కేసుకుంటాం అంతేనండి. సరే ఇంకా అందరూ వెళ్ళారు స్కూల్కి, పిల్లలు వెళ్ళారు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయి కొంచెం ప్రశాంతంగా మనశ్శాంతిగా కొంచెం 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని ఇంకైతే పూజ చేసుకుందామని చెప్పని ఇంకైతే నేను అలాగా పటం పెట్టుకునేస్తామండి. ఫస్ట్ వారమే పెడతానే, నెల పెడతానే. ఇంకా ఆ విధంగా అయితే పూజ చేసుకుందామని పటం పెట్టి దీపాలని, కమల దీపాలు అవి కూడా పెట్టి సెట్ చేసుకొని పిండి దీపాలు కూడా పెట్టేసుకున్నాను. అంటే నేను వారం వారం ఆకు వేయను, 3 ఆకులు వేసి అన్నం చేసి పెడతామన్నమాట. రైసు, సాంబారు, తాలింపు, వడ, పాయసం అని. నేనైతే 3వ వారమే చేసుకుంటానండి. ఇంట్లో పిల్లలు ఉండరు కదా, స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా తినేవాళ్ళు ఎవరు ఉండరు, అందుకోసం అనేసని. అందుకు నేను తలిగి పిండి అంటే బియ్యపు పిండి, పచ్చి బియ్యపు పిండితో బెల్లము పొడేసి బాగా కలిపేసి నెయ్యి వేసి పెట్టేస్తానండి. దీపారాధన అయితే పిండి దీపాలు అయితే పెట్టేస్తాను. ఇంకా మీకు పైన వర్క్ అయితే జరుగుతుంది కదా, ఆ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది, సారీ అండి. ఇంకైతే ఆ విధంగా రెడీ చేసి ఆ స్వామివారిని, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అలంకరించుకుంటానండి. మా వారిని తులసి మాల తీసుకురండి, పూలు తీసుకురండి అని అంటే ఉండేటివి పెట్టి నేను మర్చిపోయినాను అనేసి చెప్తారనమాట. సరే ఇంకా నా దగ్గర ఉన్న పూలు అట్ట అలంకరించుకున్నాను. ఇంకా ఆ విధంగా చేసుకున్నానండి, పూజ అయితే చేసుకుంటున్నాను. సరే గోవిందనామాలు అయితే చదువుకున్నాను అనమాట కాసేపు కూర్చొని. ఇంకా అంతలోనే అత్తమ్మ పిలిస్తే ఏమని వెళ్తే ఇంకా కొండలడ్డు తెచ్చారంట మా మావయ్య. సరే ఇంకా తల 2 లడ్లు అయితే ఇచ్చిందనమాట. సరే ఇంకా నేను దేవుడి దగ్గర తెచ్చింది ఇంకా ఆడ ముందర పెట్టాను, పెట్టి హారతి తెచ్చాను. ఈ విధంగా అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. పిల్లలంతా వెళ్ళిన తర్వాత నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను, సింపుల్గా నా పూజ అనమాట. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఇంకా మా వారైతే ఉదయం ఇలా చేసేసారనమాట. ఇంకా అంటే 3 వారాలు చేసుకుంటాము, 4-5 వారాలు కూడా ఏ ఆటంకం లేకపోతే చేసుకోవచ్చు. దీపాలు అయితే పెట్టుకుంటాము. ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇంకైతే అనుకున్నాను ఎట్లా వెళ్ళడము, ఇంకా పాదాల దగ్గరికి అయితే ప్రతి సంవత్సరం వెళ్తామండి, దీపాలు పెట్టి వచ్చేస్తామన్నమాట, పెట్టుకొని వస్తాం, స్వామివారిని బయట దర్శనం చేసుకొని వస్తాము. సరే ఇంకా మా వారిని అడిగాను, సరే అన్నారు తీసుకెళ్తానని. మళ్ళీ స్వాతి ఉండి పిల్లలు వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి మా మధ్య గారు వెళ్తారు కదా, అప్పుడు అట్ట వెళ్ళిపోయి వదిలేమని చెప్దామక్క, మన ఇద్దరము దేవుడి దగ్గర అక్కడ పాదాల దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టుకొద్దాము అనింది. మంచిదే కదా, మళ్ళీ ఎందుకులేండి, మీరు ఇంకా వెళ్తున్నారు కదా స్వాతి వాళ్ళు, ఇంకా అక్కడే వాళ్ళతో పాటు వెళ్ళి దీపం పెట్టేసి వస్తాను అని చెప్పాను అనమాట. సరే ఇంకైతే ఇప్పుడు రెడీ అయ్యి బయలుదేరుతున్నానండి.
నేను ఇంకా బ్యాగులోకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. బియ్యం పిండి దీపాలు 2, ఇంకా అగరబత్తి నెయ్యొత్తులు, అగరబత్తి, టెంకాయ అయితే తీసుకోలేదులేండి. టెంకాయ ఇంక మర్చిపోయారు మా వారు, ఏమీ తీసుకురాకుండా వచ్చేసారు. ఇంకా పసుపు కుంకుమ, ఈ ముగ్గు పిండి వేయడానికి ముగ్గుతో బియ్యం పిండితో ఎత్తుకున్నానండి. ఈ విధంగా అన్నీ కూడా బ్యాగులోకి పెట్టుకునేసామన్నమాట. మేము ఈ పెరటాసి నెలలో తర్వాత కార్తీక మాసంలో బ్యాగ్ అయితే అలా రెడీ చేసుకుంటామన్నమాట మేము. ఇంకా అక్కడ కార్తీక మాసంలో కపిల్ తీర్థం దగ్గర పోయి దీపం పెట్టుకుంటామండి కార్తీక మాసంలో. ఇంకా ఈ పెరటాసి నెలలో అయితే అలిపిరి దగ్గర పోయి దీపారాధన చేసుకుంటామన్నమాట. ఆ విధంగా అయితే బ్యాగ్ రెడీ చేసుకునేసాను. ఇంకా స్వాతి కూడా ఏదో ప్రసాదం చేసుకునింది. నేనైతే 2వ వారం చేసుకుందాం సరిపోయిందనమాట పని నాకు, అందుకని చేసుకోలేదు. సరే ఇంకైతే ఫ్లైఓవర్ మీదనే వెళ్తున్నాం అనమాట. పైన చూడండి ఏడుకొండలు ఎంత బాగా కనబడుతుందో మీకు కారులో చూస్తుంటే. ఈ విధంగా చాలా బాగుంది కదండి చూస్తుంటే. ఇంకా కాసేపు చూద్దామా అన్నట్టుంటుంది. తిరుపతిలో వాళ్ళకైతే కాదులేండి, బయట వాళ్ళు చూస్తే మాత్రం తప్పకుండా చూడండి. ఈ విధంగా ఉందన్నమాట కొండ. నవ్వుకుంటారేమో తిరుపతిలో వాళ్ళు. సరే అయితే ఇంకా కారులోకి నుంచి బయలుదేరుతున్నాం కదా. ఇంకా అక్కడైతే గుడి ముందరే అలిపిరి దగ్గర వదిలేశారనమాట. ఇంకా అక్కడి నుంచి స్కూల్కి వెళ్తారు కదా తీసుకురాని పిల్లలకని ఈ కపిల్ తీర్థం దాటుకొని వెళ్ళాలండి అలిపిరి దగ్గరికి. ఇంకా అక్కడ వదిలేస్తాను, నేనైతే పిల్లల్ని తీసుకొని వస్తాను, మీరు ఆ లోపల దీపారాధన చేసుకునేయండి అని చెప్పి వదిలేసిపోయారనమాట మా మరిది గారు. సరే ఇంకా అక్కడ దింపారండి పాదాల దగ్గర. ఇంకా అక్కడి నుంచి చూడండి ఎంత జనం ఉన్నారో. ఇంకా అక్కడ ముందుగానే పసుపు కుంకాలు నడిచిపోయే వాళ్ళు కూడా నడిచి వెళ్తున్నారు. పసుపు కుంకాలు పెట్టుకునే వాళ్ళు, టెంకాయ కొట్టుకునే వాళ్ళు అన్నీ కూడా అక్కడ చేసుకుంటున్నారనమాట. ఇంకా నేను పసుపు కుంకుమ అవన్నీ కూడా తెచ్చుకున్నాంలేండి. ఇంకా దారి పొడుగున గోవిందనామాలు స్టార్ట్ అండి, అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. అవన్నీ పెట్టకూడదు కాబట్టి పెట్టలేదన్నమాట. నేను చెప్తున్నాను, గోవిందనామాలు పాడుతూ వెళ్తున్నాయన్నమాట పాటలైతే. ఇంకా అయితే వచ్చే ముందే మనకి పసుపు కుంకాలు, టెంకాయలు అన్నీ కూడా గుడి ముందర అమ్ముతూ ఉంటారు. కావాలనే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. వచ్చేసి ఇంకా ఆ విధంగా చూడండి ముందుగానే అలాగ పెట్టుకుంటూ ఉన్నారు, దీపాలు అయితే పెట్టుకుంటారనమాట. ఇంకా నేను స్వాతి ఇంకా ఈ విధంగా అయితే నేను ముగ్గేసుకున్నాను. స్వాతి వచ్చి 7 దీపాలు పెట్టింది. నేనైతే 2 దీపాలలో 7 ఒత్తులు పెట్టానండి. అంటే ఒక వారం రాకపోయినా మనం ఇక్కడ సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతోనే అలా పెట్టానన్నమాట. నేనైతే అలా ముగ్గేసుకొని ఇంకా కేసరి ఏమో తెచ్చిందనమాట స్వాతి. సరే అది పెట్టి నేనైతే పండు నైవేద్యం పెట్టి ఈ విధంగా టెంకాయ అయితే కొట్టలేదులేండి. ఇంకా నెయ్యి ఒత్తులు పెట్టి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరము మేము అలాగా వీలు పడినప్పుడల్లా అలా 3 వారాలు కూడా వెళ్తామండి వీలుంటే. ఈ విధంగా అయితే దీపాలు పెట్టుకున్నాను అనమాట. పిండి దీపంతో పచ్చి బియ్యం పిండితో గోవిందనామాలు వేసాను అనమాట. పిండి ముద్దకి అలాగ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు పెడతారండి అక్కడ. అందరూ కూడా ప్రసాదాలు చేసుకొని వచ్చిన వాళ్ళు ప్రసాదాలు ఇస్తారు. ఆడైతే పెరటాసన అలా పెట్టింది మొదలుకొని గుడి ముందర అయితే పెద్ద పెద్ద అండాలకు కూడా ప్రసాదాలు అందరికీ ఇస్తూ ఉంటారండి. మనం కూడా చేసుకొని పోయి అక్కడ పెట్టి కూడా నైవేద్యం పెట్టి మనం అందరూ కూడా పంచొచ్చు అనమాట. అలాగా చేస్తారు. నేనైతే 2వ వారం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ ఫస్ట్ వారం కుదరలేదనమాట. ఇంకైతే నేను అలాగా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. కాసేపు అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా కొంతసేపు దేవుని తలుచుకొని దైవనామాలు అయితే చదువుకున్నానండి. మనశ్శాంతిగా ఉన్నిందనమాట. 10 నిమిషాలు దేవుని తలుచుకున్నా కూడా మనకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనసు. ఆ విధంగా అయితే చేసుకున్నాను. ఇంట్లో పని హడావిడి ఎంతసేపు లేచింది మొదలుకొని 2 చేతులు ఆడాల్సిందే అనమాట. మనకి కాళ్ళు చేతులు ఎంతసేపు కొంతసేపు కూర్చొని కూడా చదువుకునే అంత టైం కూడా ఉండదు. పిల్లలకు ఇంట్లో చేయడము ఇవే సరిపోతూ ఉంటాయి మన ఆడవాళ్ళకి, అంతే కదండి. ప్రశాంతంగా అట్లా దేవుడి దగ్గర కూర్చొని వస్తే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది కదండి. మీకు కూడా అంతేనా? అలా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పసుపు కుంకాలు కూడా అలాగ పెట్టి మనము ముత్తైదులు కూడా ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకున్నామండి. ఇంకైతే కొంతసేపు అయితే కూర్చున్నాము. ఇంకా అందరూ ప్రసాదాలు ఇస్తున్నారు కదా, కొంతసేపు ఇంకా నేను ఆడ నామాలు ఉంటే నామాలు అయితే పెట్టుకున్నాను. ఇంటి దగ్గర నుంచి పెట్టుకోలేదు, అక్కడే ఉంటాయి అన్నమాట. పక్కన పసుపు కుంకుమ నామం పెట్టుకునే చోట అయితే నామం పెట్టుకున్నాను. ఇంక అట్లయితే ఖాళీగానే ఉన్నిందనమాట దర్శనానికి. ఇంకా ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఆ పక్కనే గోశాలండి. ఇంకా గోశాల కాడ ఇంకా సెల్లులు ఆడికే స్టాప్ అనమాట. సెల్లులంతా ఎత్తుకోపోకూడదు ఇంకా లోపలికి. ఇంకా అక్కడి వరకు పట్టానమాట. సరే ఇంకా నుంచి దర్శనం అవుతాను. ఇంకా బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చి ఇంకా తిరిగి ప్రయాణం వెళ్దాము. అంతలోనే మా పిల్లలు వచ్చేసారంట, ఆడ ఫోన్ చేశారు.
ఇంక ఈ విధంగా ప్రతిసారి మేము ఇలా చేసుకుంటామండి. ప్రతి సంవత్సరము పెరటాసినల్లో ఈ విధంగా చేస్తాను. ఇక్కడ మనము ఇంట్లో వేసినప్పుడు గోవిందనామాలు మనం ఇంట్లో పిలిస్తే కొండ కినపడాలండి, అంత గట్టిగా అరుస్తారనమాట. నామాలు ఇంట్లో నైవేద్యం పెట్టినప్పుడు అలాగ చేసుకుంటారనమాట. చాలా బాగా ఉంటుంది, సందడిగా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది. ఇంట్లో ఇలాగా ప్రతి వారం ఇలా చేసుకుంటూ ఉంటే ప్రతి శుక్ర, శని, మంగళ ప్రతిరోజు కూడా మనకి బాగుంటుంది. దీపారాధన చేసుకుంటూ ఉంటే ఇంట్లో చేస్తాం కూడా. కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది వేరు కదండి, ఎంత బాగుంటుందో ప్రశాంతంగా. ఇంకా దారి పొడుగునా ఇలాగ ప్రసాదాలు పంచుకుంటూ ఉన్నారు చూడండి. కొంచెం పర్వాలేదనమాట ఫస్ట్ వారం కాబట్టి. మళ్ళీ 3వ వారం అయితే ఫుల్ జనం వచ్చేస్తారనమాట. ఇంక ఈ విధంగా అయితే ముందర చూడండి, ముఖద్వారంలోనే గరుడాల వారు ఈ విధంగా విగ్రహం ఉంది కదా, మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. ఇంకైతే బయలుదేరామండి ఇంటికైతే. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే మనకి ఆ గరుడాల వారి ముందర కింద కూడా మనకు పటం పెట్టేసి పసుపు కుంకాలు పెట్టేసి ఉన్నారనమాట. శ్రీనివాసుడి ముందర ఆ పటం అయితే పెట్టున్నారు. ఇట్లా ఈ విధంగా అయితే పూర్తయిందండి మాకు ఫస్ట్ శనివారము. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.